So, dear viewers, good evening, everybody. Myself introduction. This is Dr. Ramchandra Murthy. Going to start the library science students. It is a subject of library management. Library management. It is also important subject in your syllabus. Okay, you have to listen carefully now onwards. So what I am explaining in each and every point is important. You write points and listen carefully. Again you listen carefully and remember it until completion of the examination. So coming to the library management, this is a title of the subject, library management. Library management. This is the title of the subject. So you need to learn carefully. Library is a building. Is it correct? Building. So building which is a collection of books, tapes and newspapers. It is called library. Library is a knowledge center. Library is a knowledge center. So simply the personal collection and books, CDs, etc. is available in a library. In the simple sense, library is here collection of the books, preservation and dissemination of the information. This is called a library. The main purpose of the library useful to the readers. Is it no? It is a study center. It is the knowledge center. నార్మల్గా గ్రంథాలయము అంటే ఏంటి? పుస్తకాలతో కూడుకున్న ఒక గదిని గ్రంథాలయము అని అంటారు. ఈ గ్రంథాలయం అనేది విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా మనము చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఏ నాలెడ్జ్ సెంటర్. సో నాలెడ్జ్ సెంటర్ని ఎవరు నిర్వహిస్తారు? హూ మేనేజ్ ద లైబ్రరీ? ద నాలెడ్జ్ సెంటర్ ఈజ్ మేనేజ్డ్ బై ఏ లైబ్రేరియన్ హూ ఈజ్ ఇన్ చార్జ్ ఫర్ దట్ లైబ్రరీ. Library maintenance is managed by a library. He can issue the books, collect the books. So already we have the available some books. The books are issued by librarian. ఎవరమ్మా ఇక్కడంటే లైబ్రరీ సైన్స్ కోర్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరందరూ కూడా లైబ్రేరియన్సే, వుడ్ బి లైబ్రేరియన్స్. లైబ్రరీ సైన్స్ కోర్సెస్ CLIC, BLIC, MLIC. Those who are completed, the people are getting the job as a librarian. లైబ్రేరియన్ ఏం చేస్తాడు? బుక్స్ను కలెక్ట్ చేస్తాడు, ప్రిజర్వేషన్ చేస్తాడు, డిసిమినేషన్ చేస్తాడు. వాట్ ఈస్ ద లైబ్రరీ డ్యూటీ? కలెక్షన్, preservation. These are the very important things. Preservation, collection, preservation and dissemination. అంటే ఇక్కడ ఏంటి అంటే పుస్తకాలను ఎక్కడో ఉన్న పుస్తకాలను వేరియస్ సెంటర్స్లో, వేరియస్ బుక్ షాప్లో అవైలబుల్ అయిన పుస్తకాలని కలెక్ట్ చేస్తాడు. చేసిన వాటిని దాస్తాడు. అంటే మీన్స్ స్టోర్లలో పెడతాడు, సరుగులలో పెడతాడు, ర్యాకులలో పెట్టేస్తాడు. ఆ తర్వాత దానికి క్లాసిఫికేషను, DDC, CC అలాంటివన్నీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ప్రిజర్వేషన్ చేస్తాడు. చేసిన తర్వాత రిక్వైర్డ్ యూజర్, ఎవరైతే యూజర్ ఉంటాడో ఆ యూజర్కి డెస్టినేషన్. వెన్ యూ రిక్వైర్డ్ ద ఇన్ఫర్మేషన్, దే ప్రొవైడ్ ద బుక్, దే ప్రొవైడ్ ద మెసేజ్, దే ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. హూ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్? Librarian. Librarian is in charge for that library. ఆ గ్రంథాలయానికి అతను ఇన్ఛార్జిగా ఉంటాడు. అతను ఒక కార్డ్స్ సిస్టమ్ మెయింటైన్ చేస్తాడు. కార్డ్స్ ఇవ్వడము,
కార్డ్స్ తీసుకోవడము. వీటిని కార్డ్స్ ఏమంటారంటే బారోవర్స్ కార్డ్ అంటారు. బారోవర్స్ కార్డ్, బారోవర్స్. సో హియర్ బారోవర్ కార్డ్ అంటారు. చూడాలి, ఇది ఇంపార్టెంట్ పార్ట్. బారోవర్ కార్డ్ ఎవరు తీసుకుంటారు? చదువర్లకు ఈ బారోవర్ కార్డును ఇవ్వడం జరుగుతుంది. కార్డు తీసుకొని బుక్స్ ఇష్యూ చేస్తుంటాడు. ఆ బుక్స్ ఇష్యూ చేయడంలో ఈ బారోవర్స్ కార్డు ఇంపార్టెంట్ ప్లేస్ సంతరించుకుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే హూ మేక్స్ ద థింగ్స్ వెల్ విచ్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. ఇక్కడ లైబ్రేరియన్ ఈజ్ ఫాలోయింగ్ సమ్ సర్టెన్ మేనేజ్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హియర్ యూ సీ who makes things well which is called management. ఈ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఒక సిస్టమేటిక్గా అమర్చుకుంటూ చదువర్లకు తగిన విషయాన్ని, తగిన ఇన్ఫర్మేషన్ని, తగిన సమాచారాన్ని అందించడంలో లైబ్రరీను ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాడు. సో ఇక్కడ లైబ్రరీకి మేనేజ్మెంట్కి సంబంధం ఏంటి? లైబ్రరీకి మేనేజ్మెంట్కి సంబంధం ఏంటి? ఇది పుస్తకశాల లేదా పుస్తకాలు ఉండే కాండాగారము, ఓకే, ఒక గది. ఆ గదిని మేనేజ్మెంట్ చేయడం. ఇక్కడ మేనేజ్మెంట్ ఏంటని తెలుసుకోవాలి. లైబ్రరీ అంటే ఏం తెలుసుకున్నాం. పుస్తకాలతో కూడుకున్న గదిని లైబ్రరీ. ఎవరు మెయింటైన్ చేస్తారు? లైబ్రరీని. దానిని తెలుగులో గ్రంథపాలకుడు అంటాడు. గ్రంథపాలకుడు నిర్వహిస్తుంటాడు గ్రంథాలయాన్ని. కాబట్టి గ్రంథపాలకుడు అంటారు. ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లైబ్రేరియన్. సో కమింగ్ టు ద మేనేజ్మెంట్. సో we are discussing about library management. So we completed about the library. So library is a store of the books. పుస్తక భాండాగారము అని చెప్తాను. నాలెడ్జ్ సెంటర్ అని చెప్పడం జరిగింది. లైబ్రరీ అంటేనే కలెక్షన్ ఆఫ్ ది బుక్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ ది బుక్స్ అండ్ డెస్టినేషన్ ఆఫ్ ది బుక్స్, నథింగ్ బట్ ఏ ఇన్ఫర్మేషన్ టు ద రిక్వైర్డ్ users. Okay, now library word came from liber. Okay, library word, this is important thing. liber అనే వర్డ్ నుంచి లైబ్రరీ అనే పదము వచ్చింది. సో మనము ఇక నెక్స్ట్ కాన్సెప్ట్కి లైబ్రరీ గురించి మనము కాస్తో కూస్తో ఇన్ఫర్మేషన్ని డిస్కషన్ చేయడము జరిగింది. నా మేనేజ్మెంటు అంటే ఏంటి? ఈ లైబ్రరీని ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణగా మెయింటైన్ చేయడము మేనేజ్మెంట్ యొక్క బాధ్యతగా చెప్పవచ్చు. సో హియర్ యూ సీ మేనేజ్మెంట్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మేనేజ్మెంట్? నిర్వహణ అనగానేమి? అసలు నిర్వహణకి లైబ్రరీకి సంబంధం ఏంటి? లైబ్రరీని ఒక క్రమశిక్షణగా నిర్వహించడాన్ని లైబ్రరీ మేనేజ్మెంట్ అంటారు. ఇక్కడ సింపుల్గా లైబ్రరీని క్రమశిక్షణగా ఎలా చేస్తామనేది మనము ముందు నేర్చుకుంటాము. అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. మేనేజ్మెంట్ మీన్స్ హియర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మనము మేనేజ్మెంట్గా చెప్పవచ్చు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మేనేజ్మెంట్గా చెప్పవచ్చు. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, చాయిసెస్ ఉంటాయి. మనకు కావాల్సింది ఒకటే. ఆ ఒకదాన్ని నిర్ణయించుకోవడానికి గాను మేనేజ్మెంటు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. మనం షాప్లోకి వెళ్ళాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఒకటే. అన్ని ఐటమ్స్ సెర్చ్ చేసి ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెలెక్ట్ చేసుకోవడంలో ఉన్న నిబిడీకృతమైన అంశాన్ని డెసిషన్ అంటారు. ఇక్కడ
చూస్ వన్ థింగ్ ఫ్రమ్ మెనీ ఆల్టర్నేటివ్స్. అన్నీ సెలెక్షన్ చేసుకుంటే అది డెసిషన్ అనరు. ఏదైనా ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవడము డెసిషన్ అంటారు. సో ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. నౌ వన్ అనదర్ థింగ్ ఈజ్ హియర్ getting things done through others is called management. Getting things done through others, ఇతరుల చేత పనులు చేయించుకోవడమే మేనేజ్మెంట్ యొక్క ప్రధాన విధిగా చెప్పవచ్చు. మేనేజ్మెంట్ కెన్ నాట్ డూ ఎనీ వర్క్. Getting things done through others is called management. It has given by the word Kunj. Management scientist Kunj has given getting things done through others. ఇతరుల చేత పనులు చేయించడమే మేనేజ్మెంట్గా చెప్పవచ్చు. Now management is a process. Management is a process. It is a process and it is a multiple organ. ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ అనేది ఒక చిన్న విషయం కాదు. ఇది రిగరస్ ప్రాసెస్, కంటిన్యూయస్ ప్రాసెస్. ఇప్పటితో అంతమయ్యేది కాదు, క్లోజ్ అయ్యేది కాదు. దెన్ మేనేజ్మెంట్ అనేది మల్టిపుల్ ఆర్గాన్, ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఈ చోట ఉపయోగించాలి, ఇంకో చోట ఉపయోగించకూడదు అనే విషయం లేదు. ఎట్లా అంటే కాలేజ్ మేనేజ్మెంటు, స్కూల్ మేనేజ్మెంటు, లైబ్రరీ మేనేజ్మెంటు, ఇలాగా ఎక్కడైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. నీరు ఎక్కడైనా నీరే కదా, డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా డ్రింకింగ్ వాటరే కదా. అలానే మేనేజ్మెంట్ అనేది మల్టిపుల్ ఆర్గాన్ అంటే మల్టిపుల్ ఆర్గాన్ అండ్ మల్టీవర్సిటాలిటీ. సో మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ అండ్ సోషల్ ప్రాసెస్. సో ఒక లైబ్రరీకి సంబంధించిందే కాదు, వివిధ రకాల రంగాలలో ఈ నిర్వహణ అనేది తప్పకుండా ఉంటుందిగా చెప్పవచ్చు. సో వన్ అనదర్ థింగ్ ఈజ్ హియర్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ అథారిటీ. మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. మరి పద్ధతి ఉండి అధికారము కూడా ఉంటుంది. అధికారము లేకుండా మేనేజ్మెంట్ అనేది ఉండదు, ఉండే అవకాశాలు లేవు. సో ఇక్కడ సింపుల్గా మనకి హెన్రీ పేయాల్ అనే వ్యక్తి, హెన్రీ ఫేయాల్, లిజన్ కేర్ఫుల్లీ, దిస్ అ వెరీ వెరీ important name under the library management, under the management. Henry Fayal, Fayal. So he is known as father of management, father of general management. The question వస్తుంది మనకి ఎగ్జామ్లో, who is known as father of management? You have to tick them. Henry Fayal. ఆయన ఏం చెప్పాడంటే, so he has the Henry Fayal denoted some points about the management which are important at the time of examination. So here to forecast, to plan, to forecast, to plan, to organize. Listen here, to forecast, to plan, to organize and to command, to coordinate, and to control. Is called మేనేజ్మెంట్. ఎంజిటి అని రాస్తున్నమ్మా ఇక్కడ మేనేజ్మెంట్. హియర్ 1 2 3 4 5 6, దీస్ ఆర్ ద 6 elements.
The Henry Payal was used 6 elements. What are the 6 elements? Please you remember. To forecast, to plan, అంటే దూరదృష్టిని అంచనా వేయడము, ప్లాన్ చేయడము, ఆర్గనైజ్ చేయడము, అన్ని కాంబినేషన్లో ఆర్గనైజ్ చేయడం. మనం డీప్గా డిస్కషన్ చేద్దాం. ఆర్గనైజేషన్ అంటే మళ్ళీ టు కమాండ్ అంటే మెయింటైన్ చేయడం, ఆర్డర్స్ చేయడం. టు కమాండ్ ఓవర్కమింగ్ చేయడం. టు కోఆర్డినేట్ అందరినీ కలుపుకోపోవడం. మరియు కంట్రోల్ నియంత్రణ చేయడం, కంట్రోలింగ్ చేయడం. ఇవన్నిటిని మనము మేనేజ్మెంట్గా చెప్పవచ్చు అని చెప్పేసి హెన్రీ పేయల్ చెప్పాడు. ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్, ఫాదర్ ఆఫ్ జనరల్ మేనేజ్మెంట్. Who is known as father of modern management? Henry Payal is the greatest personality in the management subject. So management is a system. Management is a system or organization. Management is a system or organization. He is particularly Peter Drucker has given this definition. What about this definition? Management is a system or organization. ఒక వ్యవస్థ. మేనేజ్మెంట్ అనేది ఒక చిన్న ఎలిమెంట్ కాదు, ఇది వ్యవస్థను నడిపించే యంత్రాంగము లాంటిది. ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్ని మేనేజ్మెంట్ అని చెప్పవచ్చు అని ఎవరు చెప్పారంటే పీటర్ డ్రక్కర్. ఈజ్ ఆల్సో మేనేజ్మెంట్ సైంటిస్ట్. ప్లీజ్ రిమెంబర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దిస్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. సో హియర్ another thing is management is goal oriented. Management is goal oriented. ఈ మేనేజ్మెంట్ అనేది ఒక గోల్ గురించి నిర్ణయించుకోవడం జరుగుతుంది, ఒక గోల్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ఈజ్ ఏ గోల్ ఓరియంటెడ్. యాజ్ లైక్ దట్ మేనేజ్మెంట్ ఈజ్ a dynamic process. It is a dynamic process, evergreen, changing. So every time it is going to change. It is not a constant. Always as per the circumstances, as per the conditions, it can be changed. So time to time ఇది చేంజ్ అవుతుంది. ఎవర్ చేంజింగ్. ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. So now management always thinks about with minimum expenditure to maximum profits. With minimum expenditure to maximum profits. ఎప్పుడైనా కూడా మేనేజ్మెంట్ అనేది తక్కువ ఖర్చు చేస్తూ ఎక్కువ లాభార్జన ఎక్కువగా ఆశించడం అనేది మేనేజ్మెంట్కి ఉంటుంది. నౌ మేనేజ్మెంట్ అనేది మల్టీ డిసిప్లినరీ. మేనేజ్మెంట్ ఈజ్ మల్టీ డిసిప్లినరీ అంటే ఏంటి? ఇక్కడ వివిధ రంగాలకు ఉపయోగపడుతుంది. ఎట్లా వివిధ రంగాలకి అంటే విద్యా వ్యవస్థలో మేనేజ్మెంట్ ఉంటుంది, రైల్వేలో మేనేజ్మెంట్ ఉంటుంది, ఆర్టీసీలో మేనేజ్మెంట్ ఉంటుంది, కాలేజ్లో మేనేజ్మెంట్ ఉంటుంది, స్కూల్లో మేనేజ్మెంట్, పోలీస్ స్టేషన్లో కూడా మేనేజ్మెంట్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఈజ్ మల్టీ డిసిప్లినరీ ఆస్పెక్ట్. సో సింప్లీ మేనేజ్మెంట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్. మేనేజ్మెంట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్. ఆర్ట్ అండ్ సైన్స్ అంటే కళ, శాస్త్రము అని చెప్పవచ్చు. మేనేజ్మెంట్ అనేది ఒక కళ మరియు శాస్త్రంగా చెప్పే అవకాశం ఉంది. ఒక వర్క్ను చేయించడంలో మేనేజ్మెంటు నిష్ణాతులై ఉండాలి. చేయకూడని అంటే చేయలేని వారితో వర్క్ను చేయించే విధంగా ఉన్నట్లయితే దాన్ని మేనేజ్మెంట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్ అని కూడా అంటాము. దెన్ హియర్ మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్ ఫినామినన్. ఇది మన ఇంటి దగ్గరనో మన ఊళ్ళనో మన గ్రామంలో ఉండేది కాదు. ఇది
ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే పదము. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ అనేది పదాన్ని మేనేజ్మెంట్ అనే వ్యక్తిత్వము చేపడుతూ వస్తూ ఉన్నది. ఎక్కడైనా కూడా ఎయిర్లైన్స్ ఉంది, అది మేనేజ్మెంట్ కదా. సో మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్ ఫెనామినన్. సో management is not ending process, it is a continuous process, ever growing process. So these are the things are becoming characteristics of management. Management అంటే getting things done through others is called management. Management is a continuous process. Management is a universal phenomenon. Management is a system or organization. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. సో మనకి హెన్రీ పేయాల్ అనే వ్యక్తి ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ ఈజ్ కాల్డ్ హెన్రీ పేయాల్. ఈ హెన్రీ పేయాల్ అనే వ్యక్తి మనకి మేనేజ్మెంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది, ప్రధానమైన సూత్రాలను మేనేజ్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఏంటి ప్రధానమైన సూత్రాలు అంటే 14 సూత్రాలు ఉంటాయి. 14 సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాలన్నీ కూడా లైబ్రరీ మేనేజ్మెంట్కి అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లైబ్రరీ మేనేజ్మెంట్, లైబ్రరీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్లో ఉండదు. లైబ్రరీ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఇన్ ద లైబ్రరీ మేనేజ్మెంట్ ద ప్రాసెస్ ఆఫ్ కోఆర్డినేటింగ్ total resources of an organization towards accomplishment of desired goals. మనకి లైబ్రరీ మేనేజ్మెంట్లో అందరూ కూడా అంటే లైబ్రేరియన్స్ అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా కలిసి పుస్తకాలని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టి విద్యార్థులకి ఆ యూజర్స్కి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో అందించే ప్రధానమైన లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నదే లైబ్రరీ మేనేజ్మెంట్. ఓకే, హియర్ ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, కోఆర్డినేటింగ్ ఇవన్నీ కూడా లైబ్రరీ మేనేజ్మెంట్లో వస్తాయి. లైబ్రరీ మేనేజ్మెంట్లో నార్మల్గా ప్లానింగ్, ఆర్గనైజింగ్ అండ్ స్టాఫింగ్ అండ్ డైరెక్టింగ్, కంట్రోలింగ్ అండ్ ఆల్ ది జనరల్ ప్రిన్సిపల్ కెన్ బీ అప్లైడ్ ఫర్ ద లైబ్రరీ మేనేజ్మెంట్. ఇవన్నీ బిజినెస్లో అప్లై చేస్తారు. అవే సేమ్ ప్రిన్సిపల్స్ని మనము లైబ్రరీ మేనేజ్మెంట్కి కూడా అప్లై చేసే అవకాశం ఉంది, అప్లై చేసి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఏంటి? మేనేజ్మెంట్ లైబ్రరీస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద లైబ్రేరియన్స్. లైబ్రరీను కావాలనుకున్న వ్యక్తులు తప్పకుండా తెలుసుకోవలసిన ప్రిన్సిపల్స్ ఈ 14. ఎవరు ఇచ్చారు? హెన్రీ పేయాల్ అనే వ్యక్తి ఈ 14 సూత్రాలను ఇవ్వడము జరిగింది. ఫర్ స్మూత్ ఆపరేషన్ ఆఫ్ ది లైబ్రరీ, ఎవ్రీ లైబ్రేరియన్ హ్యాస్ టు లెర్న్ దీస్ 14 principles, and these 14 principles are applicable to any organization, not only library. These 14 principles are applicable to any organization. So what are the 14 principles? Here we have to discuss about the 14 principles. So here you see what are the 14 principles. Number 1, the 14 principles given by the Henry Péal. Number 1, division of work. So all are important, these 14 principles. ఈ 14 ప్రిన్సిపల్కి వెళ్ళి ఏ ఒక్క అంశమైనా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. డివిజన్ ఆఫ్ వర్క్. ఓకే, డివిజన్ ఆఫ్ వర్క్ అండర్ కమింగ్ ఏ మేనేజ్మెంట్, బి హెన్రీ పేయాల్ ప్రిన్సిపల్స్, సి సమ్ ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్, లైక్ దట్ విల్ గివెన్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డివిజన్ ఆఫ్ వర్క్ హెన్రీ పేయాల్ 14 ప్రిన్సిపల్స్కి సంబంధించింది అని చెప్పాలి. సో ఇక్కడ ఏంటి డివిజన్ ఆఫ్ వర్క్, వాట్ ఈస్ ద మీనింగ్ అబౌట్? నార్మల్లీ ఇన్ ఏ లైబ్రరీ there are certain works are available. What are the works? In a small one-man library,
ఒక్కడు ఉండే లైబ్రరీలో అతనే కెటలాగింగ్ చేస్తాడు, క్లాసిఫికేషన్ చేస్తాడు, కెటలాగింగ్ చేస్తాడు, ప్రిపరేషన్ చేస్తాడు, షెల్వింగ్ చేస్తాడు, తర్వాత సర్వీసింగ్ డాక్యుమెంట్స్ డెలివరీ చేస్తుంటాడు. ఇవన్నీ వర్క్స్ అన్నీ కూడా లైబ్రరీ మేనేజ్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయన్నమాట. బుక్స్ స్టోర్ నుంచి వచ్చాక వాటిని క్లాసిఫికై చేయాలి, కేటగరైజేషన్ చేయాలి, తర్వాత కోడింగ్ ఇస్తాము, ఓకే, దానికి యాక్సెషన్ నెంబర్ ఇస్తాము, కెటలాగింగ్ చేస్తాము. ఇవన్నీ ప్రాసెస్ అన్నీ ఉంటాయి. గ్రంథాలయంలో ఒక పుస్తకాలను తీసుకొచ్చినప్పుడు దానికి అక్విజిషన్ ప్రాసెస్లో ఇదంతా అక్విజిషన్ ప్రాసెస్ అంటారు. టు గెట్ ఏ బుక్స్ ఫ్రమ్ లైబ్రరీ ఫ్రమ్ బుక్ స్టోర్స్ వీ హ్యావ్ టు యూజ్ ద అక్విజిషన్ ప్రాసెస్. పుస్తకాలు పొంది ఆ పుస్తకాల ర్యాక్లోకి ఎక్కేదాకా మనకి కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ సింగిల్ లైబ్రరీని అయితే చేయవచ్చు. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఏ లార్జ్ లైబ్రరీ. ఇఫ్ ఇట్ ఈస్ ఏ లార్జ్ లైబ్రరీ, ఒక పెద్ద గ్రంథాలయం అయినట్లయితే ఆ గ్రంథాలయంలో వచ్చిన పుస్తకాలని సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టాలంటే ఒకరు క్లాసిఫికేషన్ చేయాలి, ఒకరు కెటలాగింగ్ చేయాలి, ఒకరు బుక్స్ను డివైడ్ చేయాలి, ఒకరు షెల్ఫ్లో పెట్టాలి, ఒకరు సర్వీస్ డాక్యుమెంట్ పెట్టాలి, ఒకరు యాక్సెషన్ రిజిస్టర్ రాయాలి. ఇట్లాంటివన్నీ వర్క్ని డివిజన్ చేయాలి, పనిని మనము పంచాలి. పంచినట్లయితే సులభంగా వర్క్ విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అయిపోయింది. ఒకరే అన్నీ చేయాలంటే కష్టం, అర్థమైందా? ఒకరే అన్ని పనులు ఒకరు చేయడము కష్టం. ఆ పనులని డివిజన్ చేస్తే, పనులను విభజించినట్లయితే వర్క్ అనేది తొందరగా జరుగుతుందనే ఉద్దేశము డివిజన్ ఆఫ్ వర్క్ అన్నమాట. ఓకే, విత్ దిస్ ప్రిన్సిపల్ వీ కెన్ గెట్ ద వర్క్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైం, విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైం. మనం అనుకున్న సమయం లోపల వర్క్ను కంప్లీట్ చేసే అవకాశం ఉంది. డివిజన్ ఆఫ్ వర్క్ షుడ్ బి క్యారీడ్ అవుట్ అప్ టు ఏ పాయింట్ హియర్. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ హెన్రీ పేయాల్. దెన్ సెకండ్ వన్ ఈజ్ అథారిటీ. అథారిటీ అంటే ఏంటి? ఇక్కడ అధికారము అంటారు. అథారిటీ అంటే అధికారము. అధికారం అంటే ఇది చెయ్యి అది చెయ్యి అని ఆర్డర్స్ చేయడమే అధికారము అంటారు. నౌ ఇక్కడ మేనేజ్మెంట్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ అథారిటీ. మేనేజ్మెంట్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ అథారిటీ. వి డిస్కస్డ్ అండర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ యొక్క లక్షణం ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, మల్టీ డిసిప్లినరీ, యూనివర్సల్ ఫెనామినన్. ఇవన్నీ చెప్పుకున్నాం. అవన్నీ లక్షణాలు అనమాట. లక్షణాల్లో హెన్రీ పేయాల్ కూడా 6 పాయింట్స్ చెప్పాడు. లక్షణాల్లో వివిధ రకాల అంశాలను మనం వివరించుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక హెన్రీ పేయాల్ ప్రిన్సిపల్స్లోకి వెళ్ళి మనకు 2-3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది నేర్చుకున్న తర్వాత దీన్ని బట్టి కూడా ఫర్దర్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే అవకాశము ఉంటుంది. సో అథారిటీ అంటే ఏంటి? ఇది ఒక అధికారము అంటారు. మేనేజ్మెంట్కి అథారిటీ ఉంటుంది అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అని కూడా రాయొచ్చు. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ద సెకండ్ పాయింట్. వేర్ ద అథారిటీ దెర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అధికారం ఉన్న చోట బాధ్యత అనేది ఉంటుంది. బాధ్యత లేకుండా ఎవరు చేయరు. ఒక గ్రంథపాలకునిగా నిన్ను నియమించినట్లయితే నువ్వు చేసే డ్యూటీస్ చేస్తావు, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవునా కదా? రెస్పాన్స్ లేనప్పుడు అథారిటీ ఎందుకు? అథారిటీ లేనప్పుడు రెస్పాన్స్ ఎందుకు? అర్థమైంది. బాధ్యత అంటే నాది, ఇది బాధ్యత. దానికి ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాలి. సెల్యూట్ చేసి జనగణమనని పాడాలి. Is it correct or wrong? That is your responsibility. The Indian citizen must and should salute the flag at the time of that. సో అట్లాగానే ఇక్కడ ఏంటంటే వేర్ ద అథారిటీ దెర్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎవరికైతే అధికారం ఉంటుందో, లైబ్రరీకి అక్కడ బుక్స్ మెయింటైన్ చేయడం అధికారం ఉంటుందో అతనికి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. బుక్స్ పోతే బాధ్యత కూడా ఉంటుంది. ఆ ప్రిన్సిపల్స్ని బిజినెస్లో అప్లై చేయొచ్చు, మన లైబ్రరీ మేనేజ్మెంట్. దిస్ ద సెకండ్ వన్. ఇక్కడ ఏంటి? డివిజన్ ఆఫ్ వర్క్ను డివిజన్ చేస్తే ఈజీగా పని అయిపోతుంది. ఇక్కడ ఏంటి? అథారిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అథారిటీ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఉంటే అథారిటీ లేకపోతే అక్కడ వర్క్ నడవదు. బాధ్యత ఇచ్చేసి అధికారం లేనప్పుడు వర్క్ నడుస్తుంది నడవదు. సో దెర్ ఈస్ ఎ లింక్ ఇన్ బిట్వీన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, డిసిప్లైన్.
థర్డ్ వన్ డిసిప్లైన్. డిసిప్లైన్ ఇక్కడ మనం ఏమంటామంటే క్రమశిక్షణ అంటాం. ఇట్ ఈస్ ఎన్ ఆర్డర్. క్రమశిక్షణ, మనకి క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈజ్ ఆల్ మార్క్ టు సక్సెస్. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ సక్సెస్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. క్రమశిక్షణతో కూడుకున్న వ్యవస్థ నడిపియాలి. లైబ్రరీ పోవడంతోనే సైలెంట్గా ఉండాలి, కూర్చోవాలి, నీ బుక్ నువ్వు వెతుక్కోవాలి, సిస్టమేటిక్గా చదువుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ హియర్ డిసిప్లిన్. ఓకే, నౌ ఆర్గనైజేషన్, ద బిజినెస్ మేనేజ్మెంట్, ద మేనేజ్మెంట్, లైబ్రరీ మేనేజ్మెంట్ హ్యాస్ టు మెయింటైన్ ద డిసిప్లిన్. లైబ్రరీని కూడా మేనేజ్మెంట్లో పార్ట్ అవుతాడు. అఫ్ కోర్స్ ఈజ్ ఎన్ ఎంప్లాయీ బట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్. సిస్టమేటిక్ చూడగానే ఇల్లు ముందు చూడడంతోనే ఆ ఇల్లు ముందు వాకిలి బాగా ఉందనుకోండి, ఇల్లాలు ఎలాంటిది అనే చెప్పవచ్చు. అట్లాగనే ఈ డిసిప్లిన్ అనేది ముఖ్యం. అర్థమైంది? పెద్దగా అంత అచీవ్మెంట్స్ కాదు, డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. లైబ్రరీ మేనేజ్మెంట్లో డిసిప్లిన్ అనేది క్రమశిక్షణ, స్టాఫ్, తర్వాత గుడ్ లీడర్షిప్ స్టాఫ్స్, క్వాలిటీస్ ఆఫ్ ది స్టాఫ్, డిస్ప్యూట్లు లొల్లులు లేకుండా ఒక సిస్టమేటిక్గా ఉన్నట్లయితే అది మంచి వ్యవస్థగా చెప్పవచ్చు. సో డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ టు ద లైబ్రేరియన్. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ డిసిప్లిన్. దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్, యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్. ఓకే, హియర్ యూ సీ యూనిటీ ఆఫ్ కమాండ్. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఒక వ్యక్తి మాత్రమే ఒక కింది సబార్డినేట్కి ఆర్డర్స్ ఇవ్వాలి. అర్థమైంది? మా ఒక పనిని 4-5 చెప్పినట్లయితే 4-5 సూపర్వైజర్స్ ఉండి ఒక వ్యక్తికి ఒకే సమయంలో పని చేయమని చెప్పినట్లయితే ఇబ్బందితో కూడుతుంది. ఉదాహరణకి ఇక్కడ మనకి ఏ సూపర్వైజర్, బి సూపర్వైజర్ ఉన్నారు. వ్యక్తి జెడ్ అన్నట్టు ఒక వ్యక్తి, ఒక ఎంప్లాయీ. ఈ జెడ్కు ఏ చెప్పిండు వరకు, బి చెప్పిండు వరకు. ఏం చెప్పాడు అదే సేమ్ పని, బి ఒక పని చెప్పాడు. ఇద్దరు ఒకే టైంలో ఒక వ్యక్తికి చెప్పడం వల్ల అనేబుల్ టు కంప్లీట్ దట్ వర్క్ ఇన్ టైం. ఏ వర్క్ బి వర్క్ ఒకటే చేయాలంటే కష్టమా కాదా? కష్టమవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే యూనిటీ ఆఫ్ కమాండ్. కమాండ్ ఆర్డర్స్ అనేది ఒక వ్యక్తి దగ్గర నుంచే వస్తే మంచిది. 1 ఆర్డర్ ఫర్ 1 పర్సన్. గుర్తుపెట్టుకోవాలి, 1 ఆర్డర్ ఫర్ 1 పర్సన్. It is the important question we may expect in the examination point of view. So 1 order for 1 person is A, unity of command, unity of direction, discipline, authority and responsibility అంటారు. 1 order for 1 person అనగానే unity of command గుర్తు రావాలి. 1 order for 1 person denoting that the principle of unity of command. ఓకే, ఇక్కడేంటి వర్క్ను డివిజన్ చేయాలి. ఇక్కడేంటి అథారిటీ ఉన్న చోట రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇక్కడేంటి డిసిప్లిన్ మెయింటైన్ కావాలి. తర్వాత ఇక్కడేంటి యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే 1 ఆర్డర్ ఫర్ 1 పర్సన్. దెన్ ఫిఫ్త్ వన్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్. యూనిటీ ఆఫ్ డైరెక్షన్. యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఓకే, ఇది ఫిఫ్త్ వన్ అండి. ఇంకా మనకి 14 ఉన్నాయండి. ఫిఫ్త్ వన్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ అనేటోడు ఒకటే చేయాలి. ఓకే, 1 ప్లాన్ ఫర్ ఆల్. 1 ప్లాన్ ఈజ్ ప్రిపేర్డ్ బై మేనేజ్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్. లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని 3 రకాలు ఉంటాయి. టాప్ లెవెలు, మిడిల్ లెవెలు, లోయర్ లెవెల్. టాప్ లెవెల్ వాళ్ళు ప్లాన్స్ వేస్తుంటారన్నమాట. Top level management can prepare the plans, strategical plans prepared by top levels management. The level of managements are 3 types. First one is top level management, second one is middle level management, third one is lower level management. So top level management ane vallu kontamande untaru. Some of the people are available under the top level management. We will discuss deeply later.